వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. ఇప్పుడున్న ప్రభుత్వము తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టే వాళ్ళని మేము వదిలిపెట్టము అనేది ఒకటి. రెండోది, ఉద్యోగాల్లో కోత విధిస్తాము, ఖచ్చితంగా అమలు పరుస్తాము అంటున్నారు. చట్టంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని చట్టాల్లో అమలుకు నోచుకోవు. సో దీని పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అవే కాకుండా ఇంకొకటి మనకి చాలా సంతోషించదగిన విషయము, డే కేర్ సెంటర్స్. దానికి ప్రణామ్ డే కేర్ సెంటర్స్ అని పేరు పెట్టారు. ప్రతి జిల్లాకి డే కేర్ సెంటర్స్ ఇస్తున్నారు. ఈ డే కేర్ సెంటర్ అంటే ఏంటి అనేది చాలా మందికి కూడా ఐడియా ఉండదు, వీళ్ళ కోసం ఎందుకు పెట్టారు అనేది. ఈ లోన్లీనెస్ అనుభవిస్తూ ఉంటారు సీనియర్ సిటిజన్స్. భార్య చనిపోయా, రిటైర్మెంట్ అయిపోయిందనా, ఇట్లాంటి కొంచెం లోన్లీనెస్ గమనించినప్పుడు తోటి వాళ్ళతో ఉండడం వాళ్ళకి చేంజ్ వస్తుంది. సో ఈ డే కేర్ సెంటర్లో ఏంటి అని అంటే లైబ్రరీ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, ఒక టీవీ ఏర్పాటు చేస్తాము, అంటే లైట్గా స్నాక్స్ అంటే బిస్కెట్స్, టీ లాంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి హన్మకొండ జిల్లాలో స్వచ్ఛంద సంస్థ నడిపేది ఏమో మన జిల్లా పరిషత్ హాల్ ఉంటుంది, దానికి దగ్గరలో అంటే క్యాంటీన్ పక్కనే మనకి సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ అని ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే మనకి రెడ్ క్రాస్లో ఒకటి ఏర్పాటు చేసాం, ప్రణామ్ డే కేర్ సెంటర్. అట్లాగే పరకాలలో అంటే కొంచెం ఊర్లో వాళ్ళు అందరు సిటీకి రాలేరు కదా, సో అక్కడ కూడా ఒకటి డే కేర్ సెంటర్ స్టార్ట్ అయింది. మనకిప్పుడు జెడ్పీ సెంటర్లో క్యాంటీన్ పక్కనే ఉంటుంది అనుకుని. దాంట్లో ఇంకా స్పెషల్ ఏంటి అని అంటే, నా చాలా ఇంట్రెస్ట్తోని నేను కలెక్టర్ గారితో పోట్లాడి మరీ తెచ్చుకున్నది ఏంటి అని అంటే, అందులో ఫిజియోథెరపీ సెంటర్. ముఖ్యంగా వృద్ధ మహిళకి కొంచెం 50 అబోనే మనకి ఈ షోల్డర్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, నీ పెయిన్స్ కంటే. ఈ మధ్య కాలంలో నేను గమనించింది షోల్డర్ ఇలా లేపలేకపోతున్నారు, మేజర్గా ఉమెన్. వాళ్ళకి ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక డబ్బులు ఉన్నాయా లేవా అనేది పక్క పెడతాయమ్మా, కొంచెం ఇబ్బందికరమైన మగవాళ్ళకి కొంచెం ఏదన్నా అయింది అని అంటే గబక్కన హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఈ ఫిజియోథెరపీ ఇవి కావాలి అని అంటే దగ్గర దగ్గర 1000 రూపాయలు తీసుకుంటారు ఒక పర్సన్కి, ఒక సిట్టింగ్కి. తిండి పెట్టడానికే ఇబ్బంది పడేవాళ్ళు, బిడ్డ నాకు ఇది చేయలేస్తలేదు, జర ఫిజియోథెరపీ సెంటర్కి తీసుకుపోవా అని అడిగినారు అనుకోండి, అమ్మనైతే తీసుకుపోరు. అది 80% ఉండొచ్చు, ఒక 20% తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకించి అని చెప్పేసి నేను ఫ్రీ ఫిజియోథెరపీ సెంటర్ అందులో ఉంది. మీ ఛానల్ పరంగా కూడా నేను చెప్తున్నాను, 60 దాటితే మీరు అక్కడికి ఈజీగా వచ్చేసి ఎన్ని సిట్టింగ్స్ అయినా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు మేడం. అందులో సీనియర్ సిటిజన్స్ అంటే బయట ఉన్న వాళ్ళు కూడా, బయట ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇది వస్తుందా అంటే పెన్షన్ వస్తుందా లేదా, వాళ్ళు బాగా ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనవసరం. మీరు 60 ఉన్నారా, మీరు ఫ్రీగా వచ్చి ఒక డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది, చెయ్యండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు నన్ను ఒక క్వశ్చన్ వేశారు, మేడం రిపోర్ట్ చేయాలి అంటే ఎట్లా అంటే, నేను కూడా అన్నాను రాయటం కూడా రాని వాళ్ళు ఉంటారమ్మా అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళ కోసం ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ఇది కూడా డిఎల్ఎస్ఏ నుంచి మన జడ్జ్ పట్టాభి రామారావు గారు అని ఉండేవారు ఇంతకుముందు. సో ఆయనని రిక్వెస్ట్ చేస్తే డిఎల్ఎస్ఏ తరఫున మనకు ఒక పారాలీగల్ వాలంటీర్ని కూడా పెట్టాం. అంటే బుధవారం శనివారం ఆయన ఫ్రీగా అక్కడ కూర్చుని ఉంటారు, మీరు ఏ సమస్యలైనా అక్కడికి తీసుకెళ్ళొచ్చు. టక్కున ఒక కోర్టు దగ్గరికి రావాలి అనగానే అమ్మ కోర్టా అంటారు అన్నట్టు. అట్లాంటి వాళ్ళు అంటే ప్రశాంతంగా కూర్చుని చెప్పొచ్చు మీ సమస్య ఏంది అనేది. తను మొత్తం రాసుకుని పారాలీగల్ వాలంటీర్ ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ఆ ఫెసిలిటీని కూడా మేము కల్పించాం. అంటే ఇప్పుడు ఈ విషయాలను గోప్యంగా ఉంచుతారా, బయటికి చెప్పే అవకాశం ఉందా మేడం? ఒక్కటమ్మా, ఇది ఈ విషయం అనే కాదు, ఏ కేసులోనూ వ్యక్తి పేర్లు, ఊర్లు గోప్యంగా ఉంచాలి. మనము ఏదైనా చెప్తే ఒక కేసు కింద ఇతరులకు చెప్పాలి. ఎందుకనంటే అప్పుడే వాళ్ళు ఇట్లాంటి సమస్య ఉంది, ఇది సాల్వ్ అయ్యారు, ఇక్కడ ఇది చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 3 కొడుకులు, ఇది వాళ్ళ పేర్లు మనం చెప్పటానికి లేదు, వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు, పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఇట్లాంటివన్నీ గోప్యత అనేది చూపించాల్సిన అవసరం ఉంది.
అది ఈ చట్టంలోనే కాదు, ఏ చట్టంలోనైనా వ్యక్తిగత అంశాలని బయటికి పెట్టే రైట్ ఎవరికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ఒక మంచి టాపిక్ని తీసుకుని ఆకేరు న్యూస్ అనేది ప్రజలకి సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్ట్ అంటే ఏంటి అని చెప్పాలన్న అంశం తీసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.